కాంక్రీట్ జంగల్గా మారుతున్న నగరాల్లో జనాభా పెరుగుతూ ఉండడంతో పెరిగిన అవసరాల రీత్యా మనకున్న పరిమిత స్థలంలోనే అవసరాలకు అనుగుణంగా జీవనం సాగిస్తున్నారు. తక్కువ స్థలం గల ఇంట్లో మన అవసరాలకు అనుగుణంగా ఉండాలంటే మీ ఇంటి ముందు గదిని విభజన గోడలను కళాత్మకంగా కట్టుకోవడం ఒక చక్కని కళ. మీ ఇంటి హాలులో విభజన గోడలను ఏర్పాటు చేసుకోవడానికి అనేక రకాల మెటీరియల్ వాల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్ డివైడ్ డిజైన్ పార్టీషన్స్ వాల్స్ గురించి ప్రత్యేక కథనం గృహశోభలో. సాంకేతిక విద్య అభివృద్ధి చెందిన నేటి కాలంలో ఇంటిని మన అవసరాలకు తగిన విధంగా మలుచుకోవడం ఒక అపూర్వమైన కళ. అది మీలోని సృజనాత్మకతకు అద్దం పడుతుంది. మారుతోన్న పరిస్థితులకు అనుకూలంగా మీ ఇంటిలో విశాలమైన హాలుని, ఇంట్లోని స్థల పరిమితిని దృష్టిలో పెట్టుకుని అంతర్గత అలంకరణలతో విభజన గోడలను మనకు కావలసిన విధంగా గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఇంట్లోని ముందు గదిలో వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఎలాంటి అంతరాయం కలగకుండా పార్టీషన్ తో ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఇంట్లో మిగులు స్థలంలో పార్టీషన్ చేసుకోవడం ద్వారా మీకు అదనంగా మరో గది ఏర్పడుతుంది. మీ స్వంత ఇంట్లో ముందు గదిలో మీరు కోరుకునే డైనింగ్ హాల్, రీడింగ్ రూమ్, ఆర్ట్ రూమ్, లైబ్రరీ రూమ్, అతిథులను కలిసే ప్రత్యేక హాలు, ఇలా మీ అవసరాలకు తగిన విధంగా పార్టీషన్ చేసుకోవడం ద్వారా మీ ఇంటిని మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు. మీ ఇంటిలో మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం లేకుండా కూడా ఉంటుంది. దీంతో మీరు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభూతి చెందుతారు. మీ ఇంటి హాలుని లేదా ఆఫీస్ అవసరాలకు అనుగుణంగా అంతర్గత గోడలను ఏర్పరచుకోవడం కోసం మార్కెట్లో పలు రకాల పలకలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ బడ్జెట్ కు అనుకూలమైన బోర్డ్స్ ని ఎంపిక చేసుకోవచ్చు. అందమైన డిజైన్స్ ఉన్న మందమైన గాజు పలకలతో మన అవసరాలకు తగిన విధంగా విభజన గోడలను ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన డిజైన్స్ తో కూడిన గాజు పలకలను ఎంపిక చేసుకునే వీలుంటుంది. వుడెన్ మెటీరియల్లో సైతం చూపరుల మనసును ఆకట్టుకునే రీతిలో చక్కటి ఆకృతులను ఆవిష్కరించుకోవచ్చు. వుడెన్ బోర్డ్స్ తో నిర్మించే వాల్స్ లో చెట్ల ఆకృతుల్లాగా డిజిటల్ డిజైన్స్ లో మరెన్నో మీకిష్టమైన ఆకృతుల్లో విభజన గోడలను రూపొందించుకోవచ్చు. ఈ విభజన గోడలకు సంబంధించి దాదాపు 100 రకాల ఆకృతులుంటాయి. ఇంకా మీ సృజనాత్మకతకు పదును పెట్టి మరిన్ని అందమైన అలంకారాలతో మనోహరమైన విభజన గోడలను తయారు చేసుకోవచ్చు. ప్లైవుడ్, డ్రైవుడ్ లో కూడా అనేక రకాల పలకలతో తయారు చేసినవి పార్టీషన్ బోర్డ్స్ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిలో మీకిష్టమైన ఆకృతులను ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటు WPC అంటే వుడెన్ పాలిమర్ కాంపోజిట్స్ తో తయారు చేసిన బోర్డ్స్, MPC అంటే మినరల్ పాలిమర్ కాంపోజిట్స్ తో తయారయ్యే బోర్డ్స్ ను ఉపయోగించి ఇంటి హాలు అంతర్గత విభజన గోడలను మీకు కావలసిన ఆకృతుల్లో ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాక అల్యూమినియం బోర్డ్స్ ద్వారా పార్టీషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో మీ అవసరాలను బట్టి మడత పెట్టుకునే వీలున్న విభజన గోడలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ ఇంటి హాలు పార్టీషన్ ఏర్పాటు చేసుకోవడానికి విడివిడి పలకలను తీసుకుని మీకు అవసరమైన స్థలంలో పార్టీషన్ మీరే ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఇప్పుడు ఉంది. పార్టీషన్ కు ఉపయోగించే ఈ పలకలతో పాటు ఫ్యాబ్రిక్, ప్లాస్టిక్, జిప్సం తదితరమైన ఎన్నో రకాల పలకలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ స్వంత ఇల్లు లేదా అద్దె ఇంట్లో మీ అవసరాలకు అనుగుణంగా గదిని పార్టీషన్ తో విభజించి ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ అభిరుచులకు తగిన విధంగా సుందరంగా, మనోహరంగా, ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసుకోండి. ఆనందమయ జీవితానికి స్వాగతం పలకండి. పార్టీషన్ మేము ప్లాన్ చేసేది ఎలా ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ అనమాట. తనకి మొత్తం ట్రాన్స్పరెన్సీ కావాలా పార్టీషన్, లేకపోతే జస్ట్ డివిజన్కి కావాలా, లేకపోతే రూమ్ లాగా డివైడ్ చేసుకోవాలనుకుంటున్నారా అనే దాని మీద పార్టీషన్స్ డివైడ్ అయి ఉంటాయి అనమాట. పార్టీషన్స్లో ఒకవేళ గ్లాస్ పార్టీషన్స్ అలా కావాలి అనుకుంటే జస్ట్ అది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, కానీ ప్రైవేట్ ఏరియాని డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు పార్టీషన్స్ అనేవి ఓపెన్ క్లోజ్ పార్టీషన్స్ కూడా అయ్యాయి అనమాట. ప్రైవేట్ గోడ పార్టీషన్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు దెమ్. వాళ్ళకి ఎలా కావాలి అంటే దాని ప్రకారం మార్చుకోవచ్చు మనము. ఇది పిల్లర్, ఇదంతా ఓపెన్ ఏరియా ఉండే. సో ఈ పిల్లర్ మధ్యలో, ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి మధ్యలో ఉంది అని చెప్పి, సో మనం ఏం చేసాము అంటే ఆ కాన్సెప్ట్ వాళ్ళు చెప్పాక ఒక వాల్ క్రియేట్ చేసాము. దిస్ ఇస్ వుడ్ పార్టీషన్ వాల్ వేర్ వీ హ్యావ్ గివెన్ టీవీ యూనిట్ టు ద అదర్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ ఫర్ సిట్టింగ్ ఏరియా. ఇక్కడ మనం సోఫాస్ వేసుకొని కూర్చున్నా కానీ వెనకాల ఏమైనా ఆర్టిఫాక్ట్స్ పెట్టుకొని ఉన్నా కానీ మంచి లుక్ కనిపించేటట్టు, ఎంట్రన్స్లోనే మంచి లుక్ కనిపించేటట్టు ఇది ఇలా క్రియేట్ చేసామన్నమాట. సో దీనికి ఏం చేసాము అంటే పార్టీషన్లో ఇది నార్మల్ పెయింట్ వేసేసి, దీని లోవర్ బడ్జెట్గా ఎలా క్రియేట్ చేసామంటే నార్మల్ పెయింట్ వేసేసి దీనికి టెక్స్చర్ ఇచ్చేసి కొంచెం, అండ్ దిస్ వెనియర్ లెడ్జెస్ లాగా ఇచ్చేసి యూనిట్ ఇచ్చామన్నమాట. అక్కడ సేమ్ వెనియర్తోని పాలిష్ చేయించి.
సో ఎంట్రన్స్కి వన్ ఆఫ్ ద వాల్ మనం ఇప్పుడు చూసాము, ద అదర్ వాల్ కూడా ఇది పార్టీషన్ చేసాం. దిస్ మొత్తం ఎల్ షేప్లో ఇదంతా ఓపెన్గా కనపడుతుండే. సో ద అదర్ వాల్ వాళ్ళకి అటు సైడ్ కిచెన్ ఉందన్నమాట. సో వాళ్ళు డైనింగ్ కమ్ కిచెన్ అది చేసుకోవాలనుకున్నారు. సో వాళ్ళకి ప్రైవేట్ స్పేస్ కావాలనుకున్నారు, సోషల్లీ ఎవరైనా వచ్చినా కానీ డిస్టర్బెన్స్ ఉండొద్దు ఇంట్లో వాళ్ళకి అని వాళ్ళకు ఉండే అనమాట. బట్ నాట్ ఇన్ మోర్ బడ్జెట్ అని అగైన్ మళ్ళీ మాకు ఇంటిమేట్ చేయడం వల్ల మేమేం డిజైన్ చేసాము అంటే దీన్ని పార్టీషన్ చేసి ద అదర్ సైడ్ క్రాకరీ క్రియేట్ చేసాము దీనికే. అండ్ ఈ పార్ట్లో ఎక్కువ బడ్జెట్ ఉండొద్దు అన్నారు కాబట్టి ఇక్కడ ఏం చేయకుండా జస్ట్ టెక్స్చర్ పెయింట్ ఇచ్చేసామన్నమాట. ద అదర్ సైడ్ ఆఫ్ పార్టీషన్ ఇదండి, మనం క్రాకరీ యూనిట్ అని ఏదైతే అనుకున్నామో ఇది క్రాకరీ యూనిట్. దీంట్లో మనం స్టోరేజ్ పర్పస్ కోసం అని ఇట్లా గ్లాస్ డోర్స్ ఇచ్చి స్టోరేజ్ పర్పస్ కోసం ఇచ్చాము, వేర్ వీ కెన్ ప్లేస్ గ్లాసెస్, ప్లేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ కిచెన్ ఇక్కడే ఉంది, డైనింగ్ ఇక్కడే కాబట్టి వాళ్ళకి యూసేజ్ ఆఫ్ థింగ్స్ ఈజీగా దగ్గర నుంచి తీసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ స్పేస్ ఇంకా సోషల్ స్పేస్ రెండు డివిజన్ కూడా అయ్యాయి. సో దట్ వాళ్ళకి కావాల్సిన ప్రైవసీ దొరికింది. సో ఇలా మనం డిజైన్ చేసాం దీన్ని. దిస్ ఈస్ అ స్మాల్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్, విచ్ సైజ్ ఇస్ అబౌట్ 11x10 అనమాట. సో క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఏమేమి ఉండే అంటే స్టడీ టేబుల్ కావాల్సి ఉండే, టీవీ యూనిట్ కావాల్సి ఉండే, బెడ్ కార్నర్ కావాల్సి ఉండే, యాజ్ వెల్ as వార్డ్రోబ్ అండ్ డ్రెస్సింగ్ కావాల్సి ఉండే. సో ఇన్ని ఒక దాంట్లో ఫిట్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్కి మేము వస్తే అప్పుడు మేము డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఇది అనమాట. సో వన్ సైడ్ ఇస్ వార్డ్రోబ్ అండ్ ద అదర్ సైడ్ వి మేడ్ ఇట్ యాజ్ అ డ్రెస్సింగ్ కమ్ పార్టీషన్ అనమాట. ఈ పార్టీషన్ ఇలా స్లైడ్ చేస్తే we will enter into the washroom. This is the washroom. This is a partition made to enter into the washroom అనమాట. మళ్ళీ క్లోజ్ చేస్తే వీఆర్ బ్యాక్ టు ద బెడ్రూమ్ అండ్ ద సేమ్ డ్రెస్సింగ్. ఇప్పుడు ఈ వార్డ్రోబ్లో మనం ఇచ్చిన కాన్సెప్ట్ డ్రెస్సింగ్కి సంబంధించింది ఏంటంటే డ్రావర్స్ ఇచ్చాము, వేర్ వీ కెన్ ప్లేస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అండ్ పిల్లలకి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఈ స్పేస్ ఇచ్చాము. సో దట్ రెడీ అవ్వడానికి కానీ వాష్రూమ్ నుంచి రాగానే చూసుకోవడానికి కానీ ఇట్స్ ఈజీ ప్రాసెస్ అని చెప్పి ఇలా చేసాము. అండ్ దీనికి కూడా వుడ్లో కాకుండా మనం ఫ్రేమింగ్స్లో కూర్చోబెట్టాము గ్లాస్ని. సో వుడ్ అనేది కూడా ఉండదు, వాటర్ అంటే బయట నుంచి రాగానే వాటర్ ఉంటాయి కదా, స్పాయిల్ అవుతుంది అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉండదు అనమాట. సో పార్టీషన్ వుడ్తో కాకుండా మనం ఫ్రేమ్స్ చేసి దాని నుంచి చేసాము ఈ పార్టీషన్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో లెస్ స్పేస్ ఉంది. ఇక్కడ లెస్ స్పేస్లో మనం ఎంత ఉపయోగాలు క్రియేట్ చేసామో ఇందులో మీరు చూస్తున్నారు. సో ఇలాంటి లెస్ స్పేస్లో కూడా చాలా ఉపయోగాలు మనం క్రియేట్ చేయొచ్చు ఇంకా. సో మన నెసెసరీస్ ఏంటి అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం చేసుకునే పార్టీషన్లో కానీ, మనం చేసుకునే డివిజన్స్లో కానీ, రూమ్ డివిజన్స్ కానీ, ఏ డివిజన్ అయినా కానీ, డివిజన్ అనేది రూమ్స్కి ఒక్కటే ఉండదు, వార్డ్రోబ్స్లో ఉంటుంది, ప్రతి దగ్గర డివిజన్స్ ఉంటాయి. దాన్ని మనం ఎలా నెసెసరీకి యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేదే కాన్సెప్ట్ అనమాట. బేసికలీ మనం యూజ్ చేసే కాన్సెప్ట్.